అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు. ఇది ఇంతవరకు తండ్రి కీర్తన ద్వారా కీర్తించబడ్డావు దేవా. ఆరాధన దీవెనలు బిడ్డలందరికీ దయచేశావు, మీకు వందనాలు. వాక్యహారము తిననేడలా బలమాత్మకు లభించుటట్లు అని మా తండ్రి గారు రాశారు నాయన. మళ్ళీ వారమంతా పోరాటాలే, వారమంతా లోకంతో, శరీరంతో, ఇదిగో తండ్రి సాతానుతో పోరాటాలే. బలమిచ్చేది వాక్య ఖడ్గమే తండ్రి. ఇదిగో దాసుడను నాయన, నా నోటికి తోడేయండి, కూర్చున్న వాకు తగిన వర్తమానం ఇచ్చి అందరినీ బలపరిచి దీవించమని, వాక్యంతో నింపుమని, వాక్యమే ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. త్రైక దేవుని కృపాశీర్వాదములు, వాక్య దీవెన, సమృద్ధి, సహాయము ప్రభు మనందరిపై మెండుగా కుమ్మరించి దీవించునుగాక. ప్రియులారా, ఈ యొక్క నూతన మాసం మరొక సహవాసాన్ని ప్రభు మనకు దయచేశారు. చదువుకున్న వాక్య భాగంలో ఒక హెచ్చరిక సంఘానికి పౌలు గారు ఇస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎలా మానక? కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నారు. ఈ వచనంలో ఒక మాట రాశారు, ఒక్కరుగా కూడుకోండి అనలేదు, సమాజముగా కూడుకొనుట. ఎలా కూడుకొనుట? ఇది చాలా గొప్ప మాట. ఒక్కరు సమాజం కాదు, ఇద్దరు సమాజం కాదు, 10 మంది సమాజం కాదు. ఆ యొక్క సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఎంత చిన్న గుంపైనా సమాజమే గనుక వారందరూ కూడుకోవాలి అనేది ఎవరి అపేక్ష? దేవుని అపేక్ష. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, ఈరోజు సమాజం అనే మాట మీద కొంత ధ్యానం చేద్దాం. ఈ యొక్క నెల మనం సమాజంగా కూడుకునే నెల, అంతే కదండి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే బైబిల్ మిషన్ వారందరూ కూడా ఒకే సమాజంగా, ఎన్ని సమాజాలు? ఒకే మంద అన్నట్టుగా మనమందరం కూడా మరి ఆ పర్ణశాలలో మహోత్సవాలు కూడుకుని ప్రభువుని గణపరిచే ఈ నెల. డిసెంబర్ మాసానికి దేవదాస్ గారు పెట్టిన పేరు ఆనంద మాసము. ఏ మాసం చెప్పండి? మరి జనవరి నెలకి ఏం పేరు పెట్టారు? అయ్యగారు ఏం పేరు పెట్టారు? అత్యానంద మాసము. ఏ మాసం? అత్యానంద మాసం అన్నారు నెల. ఎందుకు అత్యానందం అంటే మనమందరం సమాజంగా కూడుకుంటాం. ప్రభువుని బట్టి మనం ఎంతమంది ఉన్నాము, ఇంత జనాంగం, ఇంత జనాభా, ఒక్కరిగా ఉన్న దేవదాసైని నాడు ఇన్ని లక్షలుగా మార్చాడని ఒక సంతోషాన్ని మనం పొందుకుంటాం గనక ఇది ఏ మాసం చెప్పండి? అత్యానంద మాసము. ఒక్కడే ఉన్ని ఒళ్ళిపోదు, నీ ప్రక్కన నేకులు తెలుసునా అన్న మాట ఈరోజు కంటికి కనబడుతుంది మనందరికి కూడా. అందుకే అత్యానంద మాసం. ఏ మాసం చెప్పండి? మన ముందు కూడా పండుగలు ఉన్నాయి లేదా? రేపు మంగళవారం అయితే పండుగ, బుధవారం అయితే పండుగ ఉందా లేదా? ఆ పండుగ ఏం చేసుకుంటారు ఏమ్మా? పోనీ అలా చేసుకుంటే మీటింగ్లో పోయి పడతాయిలేండి, అంతే కదా. పోనీ అలా చేసుకుంటే తప్పు లేదు, పదార్థాలకి తప్పు లేదు, పూజలకి తప్పు, కానీ పదార్థాలు ఎప్పుడు చేసుకున్న పదార్థాలే, అంతేనే కాదండి. దాంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆ పదార్థాలు ఎప్పుడు వాడతాం? మహోత్సవాలు వాడతాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులరా, ఒక మాట, ఎందుకు సంతోషం అంటే చిన్నలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, పరదేశులు మొదలుకొని, అన్యులు మొదలుకొని అందరూ కూడా సంతోషించే ఒక ఏర్పాటు మహోత్సవాలు. ఆ వచనం మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 16:14లో ఆ మాట రాశారు. సంతోషం ఎందుకో, అత్యానందం ఎందుకో రాశారు. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, లేవీలును, పరదేశులను, లేనివారును, విధవరాండ్రను సంతోషించే పండుగ, మహోత్సవాల పండుగ. 16వ అధ్యాయంలో పర్ణశాలల పండుగ గురించి ప్రభువు సెలవిచ్చిన మాట, ఒక్కరు కాదు, కుమారుడు, కుమార్తె, దాసుడు, దాసి, గ్రామంలో లేవీయులు, పరదేశులు. ఎవరండి అంటే బైబిల్ మిషన్ కానివారు, యూదులు కానివారు రావచ్చు ఆ పండుగలోనికి. బైబిల్ మిషన్ వారు మాత్రమే కాదు, బైబిల్ మిషన్ కానివారు కూడా ఎక్కడ రావచ్చు? మహోత్సవంలోనికి తప్పకుండా రావచ్చు. తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు కూడా ఏం చేయాలి? సంతోషింపవలెను. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, మహోత్సవాల జయమును బట్టి. దేవునికి మహిమ కలుగును గాక.
సరే ప్రియులరా, సమాజము అని మీరు చదివారు. సమాజం కూడుకొనట మానక ఏం చేయక ఆ రోజు సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువ ఆదివారం చాలదంటున్నారు పౌలు గారు, శుక్రవారం చాలదంటున్నారు పౌలు గారు. మనం చేసేది రెండే, ఆదివారం శుక్రవారం. కానీ ఆ సంఘానికి ఇచ్చారు ఆజ్ఞ, మరి ఎక్కువగా సమాజం ఏం చేయండి, కూడుకోండి అని ఆపేక్ష. పరిశుద్ధ గ్రంథంలో సమాజాలు చాలా ఉన్నాయి. సమాజం అంటే ఒక సమూహం అట, ఒక గుంపు అని అర్థం. మనం చూస్తే ప్రియులరా, పరిశుద్ధుల సమాజం ఉంది బైబిల్లో, ఉందా లేదా? పరిశుద్ధులందరూ సమాజంగా ప్రభువుని ఏం చేశారు, ప్రార్థించారు. ప్రవక్తల సమాజం ఉంది, ఉందమ్మా? ఏ అధ్యాయంలో ఉంది? సమూయేలు గ్రంథంలో ప్రవక్తల సమూహము. ఏ సమూహం చెప్పండి? అక్కడ సమాజం వారు. యాజకుల సమాజం ఉంది, ఉందా? నిర్మాకాండంలో దేవుడు ఏర్పాటు చేశారు యాజకులందరూ ఒక సమాజం, అది ఒక సమాజం. ఇవన్నీ కూడా పరిశుద్ధ సమాజాలు. ఏ సమాజాలు? అలాగే పరిశుద్ధ గ్రంథంలో దుష్టుల సమాజం కూడా ఉంది. ఏ సమాజం? ఉందా లేదా? దుష్టుల సమాజం కూడా ఉంది. ద్రోహుల యొక్క సమాజం ఉంది. అలాగే విరోధుల సమాజం కూడా ఎక్కడ ఉంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని సమాజాలు ఉన్నాయి, సాతాను సమాజాలు కూడా రెండు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సాతాను సమాజం ఉన్న చోట ఉన్నామని నేను ఎరుగుదును, ఉందా లేదా మాట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట రాస్తారు. సాతాను సమాజము. ఏ సమాజం అంట? వచనం చూడండి ఒకసారి, ఇందా చెప్పడం మర్చాను నేను. 2:9 ప్రకటన గ్రంథము 2:9లో చూస్తే అక్కడ ప్రభు రాయించారన్నమాట. ఎరుగుదును చెప్పుకొనుచు సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, శ్రమలకు భయపడకు. చూసారా, ఏ సమాజం ఉంది? సాతాను సమాజం. రెండు సమాజాలు కూడా వాక్యంలో ఉన్నాయి. రెండు సమాజాలు కూడా ఈనాడు లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు కూడా ఈ సమాజాల గురించి ఒక పాట రాశారు, ఈ సమూహాల గురించి ఒక పాట రాశారు. ఏంటి ఆ పాట అంటే, సజ్జన పుత్రులు దుర్జన పుత్రులు యూచున్నారు చూచితివా, ఉజ్జీవ కూటాలు చున్నారెంతో వింత చూచితివా, పజ్జాకు పయనమై చేసి. సజ్జన పుత్రులు దైవ సమాజం, దుర్జన పుత్రులు సాతాను సమాజం. ఎన్ని సమాజాలు? బైబిల్ అంతటా ఉన్నాయి, నాడు నేడు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులరా, ఎన్నో సమాజాలు ఉండగా ఒక ప్రత్యేక సమాజాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలం. సమాజాలు చాలా ఉన్నాయని చెప్పాను, ఒక ప్రత్యేక సమాజం పాత నిబంధనలో చూడగలం. ఆ సమాజంలోంచి వచ్చిన ఒక నూతన సమాజాన్ని కూడా నేడు మనం చూడగలం. రెండు సమాజాల స్థితి మీకు తెలియపరుస్తాను కొంతవరకు. ఒకటోదేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు సమాజము. ఏ సమాజం? రెండు, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సమాజము. రెండో సమాజం ఏం చెప్పండి? రెండు సమాజాల ధ్యానం చేద్దాం, వాక్యాన్ని బట్టి మనం వెలుగులో చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఆ సమాజానికి దేవుడు ఏం పేరు పెట్టారు? నిర్గమాకాండము ఇశ్రాయేలు సమాజానికి. నిర్గమ 12:3 మనం చూస్తే, నిర్గమ 12:3 మనం చూస్తే అక్కడ ఆ మాట, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో. చాలండి. ఏ సమాజము? సర్వ సమాజం. ఒక సమాజం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గుంపది. దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక ప్రత్యేకమైన సమాజం అది. దేవుని సమాజం అది, ఎవరి సమాజం కానే కాదు. అందుకే 12:3లో సర్వ సమాజముతో, సర్వ సంఘముతో. బోలేస్ మహారాజుకు. ఇందులో మరొక మాట, సర్వ సమాజం అని ఇక్కడ రాస్తే ఆ సర్వ సమాజానికి ఎవరు అధ్యక్షులు మరో చోట రాశారు. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతులు 20వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దేవుని జన సమాజమునకు చేరిన వారు. ఏ సమాజం చెప్పండి ఇక్కడ? దేవుని జన సమాజము. దేవుని పిల్లలు మాత్రమే వారు. ఎన్నికలోకి వచ్చారు, ఏర్పాటులోకి వచ్చారు గనక వారు ఎవరి సొత్తు కాదు గనక వారు దేవుని జనాంగం. ఎవరి జనాంగం చెప్పండి? అందుకే వారికి ఒక పేరు పెట్టారు పాత నిబంధనలో, ఏర్పాటు జనాంగము. ఏ జనాంగం? మనం కూడా మాట్లాడతాం,
ఎన్నిక జనాంగము. ఏ జనాంగం చెప్పండి? ఎన్నిక జనాంగం. ఎన్నిక చేయబడ్డారు దేవుని చేత. ఎన్నో జనాంగాలు ఉన్నా సరే వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ తన ప్రణాళిక లోకమంతటికి బయలుపరచటానికి, రాబోచున్న క్రీస్తును, రాబోచున్న మహిమను చూపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఎన్నిక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బోలేస్ మహారాజుకు దేవదాస్ గారు చెప్పారట, మిశ్రమ జనము ఎన్నిక జనము కొరకు అన్నారట. ఏ జనం అంటే అబ్రహాము ముందు ఏ జనం ఉన్నారు? మిశ్రమ జనం. ఒకే మతం లేదు, ఒకే ఏర్పాటు వారికి లేదు, ఒకే దేవుడు వారికి ఇంకా లేదు గనుక అబ్రహాము ముందున్న వారందరూ మిశ్రమ జనాంగం. రకరకాల దేవుళ్ళు, రకరకాల దేవతలను పూజించేవారు. కానీ అందులోంచి దేవుడు ఒక జనాన్ని తీశారు. వారు ఏ జనం? ఎన్నిక. మిశ్రమ జనాంగంలో నుండి ఎన్నిక జనాంగం వచ్చారు అన్నారు దేవదాసయ్య గారు. 2, ఎన్నిక జనాంగంలో నుండి క్రైస్తవ జనాంగం అన్నారు. ఏ జనాంగం అట? చూసారా? ఇశ్రాయేలులోంచి మరొక కొత్త సమాజం వచ్చింది. ఏ సమాజం? క్రైస్తవ. అందుకే దేవుడు ఏర్పాటు చేశారు. ఇక 3వదిగా క్రైస్తవ సమాజంలో నుండి మరొక సమాజం వచ్చింది, పెండ్లి కుమార్తె సమాజము. ఏ సమాజం చెప్పండి? దేవుని ఉద్దేశం చాలా ఉన్నతమైనది. బోలేస్ మహారాజుకు ఎంత గొప్పది. గనుక ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలు సమాజం దేవుని చేత ఏర్పాటు మనుషులు ఏర్పాటు చేసుకోలేదు. ఏర్పాటు చేశారా? మనుషులు బయలుపరిచారా? ఎన్నుకున్నది దేవుడే, నడిపించింది దేవుడే, లోకానికి చూపించింది కూడా దేవుడు. ఎన్నిక చేయకపోతే ఇశ్రాయేలు ప్రపంచంలో కనబడనే. బోలేస్ మహారాజుకు. ఆ జనాంగాన్ని ఎలా ప్రేమించారో ఈ అంత్యకాలంలో మరొక సమాజాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. అదే బైబిల్ మిషన్ సమాజము. ఏ సమాజం చెప్పండి? ఆయనే ఎన్నుకుని బహిరంగపరిచారు ఆ సమాజాన్ని. ఈనాడు కూడా తండ్రి దేవదాసయ్య ద్వారా ఒక సమాజాన్ని లోకానికి పరిచయం చేశారు. ఇది మనుషులు ఏర్పాటు చేసిన మిషన్ కానే. అందుకే మనం అంటాం ఏర్పాటు మిషన్. ఏ మిషన్ అమ్మా? ఏర్పాటు మిషన్. అయ్యగారు చెప్పారట, బైబిల్ మిషన్ యొక్క మహిమ మీకు అర్థం కావట్లేదయ్యా, ప్రభువు నేను కలిస్తే బైబిల్ మిషన్ పుట్టింది అన్నారట. అర్థమైందా? ప్రభువు నేను ఏకమైతే ఆ ప్రసవ వేదన వల్ల ఎవరు పుట్టారు? ఇది సామాన్యమైనది కాదు, ఈ మహిమను మీరు అర్థం చేసుకోండి అని తెలియపరిచారట. బోలేస్ మహారాజుకు. అందుకే ఈనాడు బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశం ఆ సమాజం మనుషులు బయలుపరచలేదు. నేను అనుకుంటాను గాలిలో బైబిల్ మిషను అని రాసినప్పుడే ఆ వ్రాతలోనే సమాజం ఉంది. ఏముందండి? అది అబ్రహాము ఒక్కడిలో లక్షలాది మంది ఉన్నారు దేవుని దృష్టిలో, లేరా? కనబడేది అబ్రహాం ఒక్కరే, కానీ ప్రభు దృష్టిలో లక్షలాది మంది కనబడ్డారు. బైబిల్ మిషను అనే మాట ఒకటిగా కనబడుతున్నా సరే ఆ మిషన్లో దేవుడు ఏం చేశారంటే ఒక సమాజాన్ని పెట్టారు. బోలేస్ మహారాజుకు. వృద్ధుని పిల్లలు వృద్ధులోకి వస్తారు. పిల్లరా చాలా జాగ్రత్త. అక్కడ ఇశ్రాయేలు సమాజం దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఇక్కడ బైబిల్ మిషన్ సమాజాన్ని కూడా ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభువే ఏర్పాటు చేశారు. బైబిల్ మిషన్ గురించి బైబిల్ ఎక్కడైనా ఉందా? ఏమో ఉందా? ఎక్కడైనా? ఎక్కడ లేదా? ఒక సందర్భం ఉంది కదా. ఏంటి ఆ సందర్భం? మా తిమోతి గారు అప్పుడు తినేసారు ఇందాక భోజనం, అందుకే ఆయన మరలా మీకు చూపిస్తున్నారు అనమాట. చదవండి అయ్యా. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో మీరు చూస్తే, కీర్తన గ్రంథం 22:30. సేవించెదరు, వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. చూసారా? 22:30 బైబిల్ మిషన్ గురించిన ప్రవచనం అన్నారు. ఏ ప్రవచనం చెప్పండి? రాబోచున్న రక్షణ కొరకు ఇశ్రాయేలు సమాజం ఏర్పాటైతే రాబోచున్న రాకడ కొరకు ఎవరు ఏర్పాటు చేయబడ్డారు? బైబిల్ మిషన్ సమాజం. వారు రక్షణ స్వార్థ ప్రకటించాలి. ఇశ్రాయేలీయులు రక్షణను చూపించే పని వారికి దేవుడు అప్పగిస్తే, అంత్యకాలంలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సమాజం చేయవలసిన పని ఏంటంటే ఆయన మరలా త్వరగా. బోలేస్ మహారాజుకు. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని సమాజమే. దేవుని పిల్లలైన, ఏర్పాటు పిల్లలైన బైబిల్ మిషన్ వారు కూడా ఎవరి సమాజం? దేవుని యొక్క ఒక ఘనమైన పని. అందుకే సేవించెదరు, వివరించెదరు. మీకు అర్థమవుతుంది? 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి సేవించెదరు, 2 ఏం చేస్తారు? ఈనాడు అందరూ సేవిస్తున్నారు, వివరించట్లేదు. అది బాధ. సేవించేవారు చాలామంది ఉన్నారు.
వారు రకరకాల పేర్లు పెట్టుకుని ప్రభువుని సేవిస్తున్నారు, మంచిదే, సేవించాలి. కానీ రెండో పని ఏంటి? అది లేదు. ఆయన నామాన్ని ఎత్తి చూపించే పని లేదు ఈనాడు లోకానికి. కేవలం లౌకిక ఆశీర్వాదాల కోసం దేవుని దరికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారు, రాకడకు సిద్ధపడిన వారు ఉన్నారని చెప్పి తెలియపరిచేవారు చాలామంది తక్కువ. గనుక ఈ యొక్క బైబిల్ పని ఎవరికి అప్పగించారు? దేవుడు బైబిల్ మిషన్ సమాజానికి అప్పగించారు. బోలేస్ మహారాజుకు. అందుకే మన పెద్దలు రాశారు, బైబిల్ మిషన్ సువార్త సంగమా పాట ఉంది కదా, అది ఇందాక పాడుకున్నాం కదా, 18వ పాట. బైబిల్ మిషన్ సువార్త సంఘమా ప్రార్థన మందిరమా, బైబిల్ మిషన్ సువార్త సంఘమా దరసాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా, దరసాతానుని రాజ్యము కూల్చే. బైబిల్ మిషన్ పని ఏంటి? బైబిల్ పని. ఎవరి పని చెప్పండి? వేరే పని లేదు మనకు. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ పని ఏంటంటే బైబిల్ పని చేయటమే, ఆయన సువార్తను ప్రకటించే పని. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, ఇశ్రాయేలు సమాజం ఎక్కడ బయలుపడింది? ఎక్కువగా అంటే ఆలోచిస్తే ఐగుప్తు దేశంలోనే. ఎక్కడ? అంతవరకు అబ్రహాము కుటుంబం, ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం, యోసేపు కుటుంబాలే ఉన్నాయి తప్ప సమాజం ఉందా? అది సమాజం బయలుపడింది నిర్మాకాండంలోనే. అర్థమైందా? దేవుడు అన్నారు, ఇశ్రాయేలీయులారా మిమ్మల్ని సమాజంగా చేశాను గనక మీరు బయలుపరిచిన చోట మీరు ఉండకుండా మరొక చోటకి ఏం చేయాలి? మీరు తప్పకుండా వెళ్ళాలి. అది ఎవరి ఆలోచన? బైబిల్ మిషన్ సమాజం కూడా ఎక్కడ బయలుపడింది? బైబిల్ మిషన్ ఎక్కడ బయలుపడింది అసలు? రాజమండ్రిలో. ఎక్కడ చెప్పండి? రాజమండ్రిలో బయలుపడింది. అంతేనా? రాజమండ్రిలో మధ్యాహ్నం 2:30 గంటలకు మన తండ్రి సన్నిధిలో ఉండగా దేవుడు ఏం చేశారు? బైబిల్ మిషన్ బయలుపరిచారు, సమాజాన్ని బయలుపరిచారు అనుకుంటాను నేను. ఒక్కరిని కాదు, సమాజాన్ని బయలుపరిచుంటారు ఆయనకు. కానీ దేవుడు అన్నాడు, అయ్యా ఇదిగో ఐగుప్తీయులారా, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తులు మిమ్మల్ని బయలుపరిచాను, కనానుకు చేర్చినట్టుగా ఇదిగో రాజమండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళాలి దేవదాసు? గుంటూరు పట్టణానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తు బయలుపడింది, ఐగుప్తులో కొన్నాళ్ళు ఉంది, ఎక్కడికి వచ్చేసింది? ఇశ్రాయేలు సమాజం కనాను దేశానికి. రాజమండ్రిలో బయలుపడింది, రాజమండ్రిలో కొన్ని సంవత్సరాలు వ్యవసాయ సేవ చేశారు. ఇక చివరి స్థానం ఎక్కడ? గుంటూరు పట్టణం, ప్రధాన పట్టణం బైబిల్ మిషన్కు. బోలేస్ మహారాజుకు. ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. వారికి దేవుడు ఒక మందసం ఇచ్చారు కదండి. ఇశ్రాయేలు సమాజానికి ఏమి ఇచ్చారు? మందసం ఇచ్చారు. ఆ మందసం ఎక్కువగా ఉన్న స్థానం ఏంటంటే, ఎక్కువ కాలం ఎక్కడ ఉందంటే షిలోహులో. ఎక్కడమ్మా? ఆ పాఠం సమూయేలు గ్రంథంలో ఉంది, మీరు ఇంటికాడ చదువుకోండి. షిలోహులో దరిదాపు 368 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అక్కడే ఉంది మందసం. అదే వారికి గుడారం, ప్రభు దర్శించే స్థలం అదే, ప్రభు ఏర్పాటు చేసుకున్న స్థలం అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, కాదు 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 కాదు, షిలోహు కాదండి, షిలోహుని విడిచిపెట్టి నా మందసాన్ని యెరూషలేము చేరుస్తాను. ఎక్కడ చేరుస్తాను? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన విడిచిపెట్టారో లేదో మీరు చూడండి వాక్యంలో. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 60వ వచనం. కీర్తనలో 78:60 చూస్తే అక్కడ రాశారు, 78:60. షిలోహు మందిరమును గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఎవరు విడిచిపెట్టారండి? మనుషుల దేవుడా? చూసారా? ఇక ఇదిగో షిలోహులో ఉండే మహిమ చాలు, 60 మహిమ. ఇక రాబోచున్న మహిమ, గొప్ప మహిమ, యెరూషలేము మహిమ గనక మీరు ఆ చోటికి వెళ్ళాలని చెప్పి షిలోహులో ఉన్న మందిరాన్ని ప్రభు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారని? యెరూషలేము పట్టణానికి. అందుకే రాజమండ్రి యొక్క మహిమ 60 అయితే ప్రియులారా, గుంటూరు యొక్క ఏర్పాటు మహిమ ఎంత? 100 మహిమ. విడిచిపెట్టింది ఆయనే షిలోహును. యెరూషలేమును కోరుకున్నది కూడా ఆయనే. కోరుకున్నారా లేదా? విడిచిపెట్టింది ఆయనే, కోరుకున్నారని ఎక్కడ ఉంది చూడండి. 2వ దినవృత్తాంతములు 6:6లో ఉంది చూడండి. 2వ దినవృత్తాంతములు 6:6 మీరు చూస్తే అక్కడ రాయబడింది. 6వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని,
నా జనులైన ఇశ్రాయేలీయుల మీద ఆ, అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. చూసారా, ఆ షిలోహును విడిచిపెట్టండి ఆయనే, యెరూషలేమును కోరుకున్నది ఆయనే. ఎందుకు విడిచిపెట్టారో మరి మీకు తెలుసు. ఈ మధ్య నేను ఒక పేపర్ రిలీజ్ చేశారు మన గుంటూరు కాకాని నుండి. అక్కడ సహవాసం లేదు గనక, అక్కడ దేవాలయం లేదు గనక, అక్కడ దేవదాసయ్య గారు రాతలు ముద్ర వేయలేదు గనక, అక్కడ ఏర్పాటు పని బలంగా జరగలేదు గనక, కొంతవరకే జరిగింది కనుక దేవుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళమన్నారంటే దేవదాసయ్య గారిని గుంటూరుకు వచ్చాక ఆయన అన్నారు, అటు ఎందుకు తీసుకొచ్చావు ఆయన, ఇక్కడ గుంటూరు ఎందుకు నడిపించుకున్నావు అంటే అక్కడ మళ్ళా గాల్లో బయలుపడిందంట, యెహోవా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఏం చేశారు చెప్పండి, తీసుకుని వచ్చాను. దేవుని కృప. సరే పిల్లలు, మనం జ్ఞాపం చేసుకుంటే కోరుకున్న దేవుడు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా నుండుడిగా దావీదును కోరుకుంటుని. ఎవరినండి మళ్ళా? ఇశ్రాయేలు సమాజం, బైబిల్ మీద సమాజం అయితే ఈ దావీదు కుటుంబం ఎలా ఉందో దేవుడు గుంటూరులో ఒక కుటుంబాన్ని కోరుకున్నారు. ఏంటా కుటుంబం? బేతేలు గృహం. ఏ గృహం చెప్పండి? పోలీస్ మహారాజుకు రావు సాహెబ్ గారు అయ్యగారిని ఆహ్వానించారు కనుక దేవుడు యొక్క ఇశ్రాయేలు సమాజాన్ని దావీదుకి అప్పగించినట్టుగా బైబిల్ మీద సమాజాన్ని ఎవరికి అప్పగించారు? ఆయన రాజారావు గారికి, వారి కుటుంబానికి, నేటి కాలంలో ప్రెసిడెంట్ అయ్య గారికి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులరా, ఇశ్రాయేలు సమాజం దేవుని ఏర్పాటు, బైబిల్ మీద సమాజం కూడా ఎవరి ఏర్పాటు? ఇది ఒకటోది. రెండవ మాట, ఇశ్రాయేలుకున్న ఆధారం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 63:9 వారికి ఉన్న ఆధారం ఏంటి ఇశ్రాయేలు సమాజానికి చూద్దాం. యెషయా గ్రంథము 63:9 బాధనుందును ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను విమోచించెను. చూసారా, ఇశ్రాయేలు సమాజానికి ఆధారము దైవ సన్నిధి. ఏ సన్నిధి? వేరేదేమైనా ఆధారం ఉందా? ఏ ఆధారం లేదు. సన్నిధిలోనే మోషేను దర్శించారు, సన్నిధిలోంచే బలమైన శక్తిని పంపించారు, సన్నిధిలోంచే ఇశ్రాయేలును విడిపించారు. ఆయన సన్నిధి బలంతో కనానికి ఏం చేశారు? వారిని. వేరొక ఆధారం వారికి లేనే లేదు. ఆ సన్నిధి బయలుపడింది ఎక్కడ చెప్పండి? నిర్మాకాండంలోనే. ఎక్కడమ్మా? అప్పటి వరకు భక్తులే సన్నిధి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కుటుంబాలు అంతే, ఒక వ్యక్తులు మాత్రం. కానీ సంపూర్ణ సన్నిధి వారికి ఆధారం చేశారు కనుక ఇశ్రాయేలు సమాజానికి ఆధారం ఏదయ్యా? వారి జీవితానికి, వారి వృద్ధికి ఆధారం ఏంటంటే దైవా. వేరొకటి ఆధారం కానే. అందుకే సన్నిధి దూత వారిని రక్షించెను. ఏ దూత అండి? ఇక వేరేదేమైనా వారికి ఉందా ఆధారం? ఒక మాట, ధర్మశాస్త్రం ఎక్కడ బయలుపడింది? సన్నిధిలోనే. ఎక్కడమ్మా? కట్టడలు ఎక్కడ బయలుపడ్డాయి? సన్నిధిలోనే. న్యాయ విధులు ఎక్కడ బయలుపడ్డాయి? ఏ భాగ్యమైనా, ఏ బహుమానమైనా ఇశ్రాయేలు ఏది పొందుకున్నా సరే ఎక్కడ? వారికి సన్నిధి ఆధారంగా దేవుడు ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నా సన్నిధి మీతో కూడా వచ్చును. ఎంత గొప్ప మాట అన్నారు ఇశ్రాయేలు పట్ల. నా సన్నిధి మీకు ఏం చేస్తాను కూడా ముందుగా నడిపించారు. సన్నిధి వెలుగులో వారిని దీవించారు. మరి ఇప్పుడు బైబిల్ సమాజానికి ఆధారం ఏంటి? ఇంకేదైనా ఉందా? వేరేదైనా ఉందా? వారికి ఇచ్చిన దైవ సన్నిధి ఎవరికి ఇచ్చేశారు? దేవుడు మనకు కూడా దయచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట వినండి, ఇశ్రాయేలు సమాజానికి ఏదైనా కొరత వచ్చిందనుకోండి, మోషే గారు గబగబా వెళ్ళిపోయేవారు. ఎక్కడికి? మోషే గారికి అయినా, ఎవరైనా భక్తులైన వారు ఎవరైనా సరే, ఆయన ఏం చెప్తారో విని వచ్చేసి ఎవరు చెప్పేవారు? అదే సన్నిధి. సొంత చిత్తం కాదు, సొంత జ్ఞానం కాదు, కానీ ధ్యానం చేసి దేవుని దగ్గర మాట అందుకుని సమాజానికి చెప్పే పని దైవ సన్నిధిలోనే ఉంది. మరి ఎక్కడా లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదాసయ్య గారు రాశారు, దేవుడు తన చిత్తమును బయలుపరిచేది. ఏం బయలుపరిచేదండి? తన చిత్తమును బయలుపరిచేది దైవ సన్నిధి అన్నారు. ఎవరి చిత్తం? మన చిత్తం, ఆయన చిత్తమా? ఇశ్రాయేలు సమాజం నడవాలంటే ఎవరి చిత్తం? ఆయన ఆగిపోతే వారు ఆగిపోవాలి. అంతే కదమ్మా? ఆ యొక్క మేఘస్తంభం వెళితే మరల వారు. మోషే మాట కాదు, అబ్రహాం ఇస్సాకుల మాట కాదు, సమాజానికి కాపరాయనే గనుక ఆ దైవ సన్నిధిలో ఉన్న కళను బట్టి వారు జీవించారు. ఈనాడు కూడా దేవదాసయ్య గారికి దేవుడు అందించారు దైవ సన్నిధి భాగ్యం. సన్నిధి ముందా లేకపోతే మిషన్ ముందా చెప్పండి?
సన్నిధి ముందు బయలుపడిందా, బైబిల్ మిషన్ ముందు బయలుపడిందా? సన్నిధే ముందు. ఏం బయలుపడింది? ముందు దైవ సన్నిధి, ఆ సహవాసాన్ని అయ్యగారికి దేవుడు అందించాక దైవ సన్నిధిలో ఏం బయలుపడింది? అది దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన పెద్దలు కూడా గట్టిగా రాశారు పాటలు. కొన్ని పాటలు గట్టిగా ఉంటాయి, మనం చక్కగా పాడుకునే పాటలు మనసుకు ఆనందం కలిగిస్తాయి, కానీ మనం మార్చం, అంతే కదండి. కానీ కొన్ని పాటలు ఏం చేస్తాయి? చురకలేస్తాయి. చురకేస్తే ఏమవుద్ది? సరే అవుద్ది. మన పెద్దలు అన్నమ్మ గారు కానీ, సుదర్శనరావు గారు కానీ, రాజమండ్రి సుదర్శనరావు గారు కానీ కన్వెన్షన్ కీర్తనలు వారే రాశారు. కన్వెన్షన్ కీర్తనలు దేవదాసయ్య గారు రాయలేదు, ఆ పెద్దలే రాశారు. అందులో పాట రాశారు, సేవా సేవాయాని సాకులు చేపి, సేవా సేవాయాని సన్నిధి చేయుట మరచేవుగా, సన్నిధి చేయుట యేసుని మనసు ఏమయ్యుండేనో, యేసుని మనసు ఎన్నాడు నీ వెరుగావుగా, ఎన్నాడు నీ. ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ సన్నిధి లేదు. ఏం లేదండి? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. సన్నిధి లేకపోతే ఆయన చిత్తం బయలుపడదు, అర్థం చేసుకోండి. సన్నిధి లేకపోతే ఆయన ఆలోచన ఏంటో నీకు నాకు అసాధ్యం. ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యం చెప్పుకున్నా, ఎన్ని చేసినా దైవ సన్నిధి ప్రార్థన బలం లేకపోతే ఆయన మనసులో ఏముందో నీకు నాకు తెలియనే. సేవ అయిన సాకులు చెప్పి మర్చిపోతున్నాం. సంఘాలు అలా ఉన్నాయి, దేవదాసులు కూడా అదే వచ్చింది బాధ. అందుకు ఆయన మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడతారు. చూడండి, సన్నిధి అంటే అసలు సన్నిధి పాట నిర్మాకాండలో ఉంది ఎక్కువగా, అంతే కదండి. కానీ యోబు గ్రంథంలో సన్నిధి గురించి రాశారు. చూస్తారు ఒకసారి మీరు ఎవరైనా. యోబు గ్రంథంలో కూడా సన్నిధి గురించి రాశారు భక్తులు. యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకుందు. దైవ సన్నిధి వర్తమానం వాక్యం ఇది. దేవుడు నీతో మాట్లాడిన మేలు ఎక్కడా? దైవ సన్నిధిలో. ఆయన నీతో వాదించిన మేలు ఎక్కడా? చూసారా, వాదించారు ఒక ఆయన రాత్రంతా. ఎవరైనా వాదించారు లేదా? నన్ను దీవిస్తావు లేదా? నువ్వు మాట్లాడతావు లేదా? నా తండ్రి కన్నా తల్లి కన్నా గొప్ప దేవుడు, మాట్లాడు వాదించి ఓడిపోయారా? జయించారా? బోలేసి మహారాజుకు ఆయన జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఏ రహస్యాలు? ఈ రహస్యాలు బయలుపడకి కుంటిపడుతున్నాం ఈరోజు మనం. మన ప్రార్థనే, మన భక్తి పెద్దదనుకుని మురిసిపోతున్నాం. ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు మనం. దైవ సన్నిధి ఆయన చిత్తాన్ని బయలుపరిచేది, మాట్లాడేది ఆయన మనతో వాదించేది. ఇలా కాదబ్బా, ఇలా చెయ్యి అని చెప్పేది, జ్ఞాన రహస్యాన్ని చెప్పేది. అలా చేశాక అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని. ఏ యోచనకు? మన ఆలోచన వేరే ఉంటుంది, దేవుని ఆలోచన. సన్నిధిలోకి వెళ్ళాక ఆయన మాట్లాడక మనకు అనిపిస్తుందట, అయ్యో ఎంత చిన్నగా ఆలోచించాం మనం, అంతే కదా. మించినది ఎవరిది? బోలేస్ మహారాజుకు. కనుక దైవ సన్నిధి నాడు మనకు ఆధారం. దైవ సన్నిధిలోనే దేవుడు అన్నీ బయలుపరిచారు. స్వశశాలైనా, సహవాసాలైనా, లేకపోతే ఉపవాస ప్రార్థన స్థితులైనా, ప్రత్యేక ఏర్పాట్లైనా, బైబిల్లో గొప్ప కార్యాలైనా ఎక్కడ బయలుపడ్డాయి? ఇశ్రాయేలు సమాజానికి సన్నిధిలో బయలుపడినట్టుగా దైవ సన్నిధిలోనే బైబిల్ మిషన్లో కార్యాలన్నీ ఎవరు బయలుపరిచారు? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది చూద్దాం. వారికి ఉన్న మరొక ఘనత మూడోది చూద్దాం. వారి సమాజానికి ఏముందో. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 16వ వచనం. సంఖ్య 1:16 చూడండి. వీరు సమాజంలో పేరు పొందినవారు, తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలను. చూసారా, మూడోదిగా సమాజములో పేరు పొందిన వారు ఉన్నారు. అక్కడ ఉన్నారా అమ్మా? ఒకటేమో దేవుని సమాజం, రెండేమో దైవ సన్నిధి కలిగిన సమాజం. బైబిల్ మిషన్ కూడా దేవుని సమాజం. బైబిల్ మిషన్కి ఆధారము దైవ
సన్నిధిని ధ్యానం చేస్తాం. రెండో మాట. మూడో మాట, సమాజములో పేరు పొందినవారు. ఏం పొందారట? అమ్మా అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో గనులు. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కూడా ఎవరు చెప్పండి, వాళ్ళు గనులా కాదా? ఒక పేరు పొందారన్నమాట. ఆ సమాజంలో చాలామంది ప్రభువుని వెంబడించి దేవుడు మెచ్చుకునేలా, లోకం మెచ్చుకునేలా ఒక ప్రఖ్యాతి కలిగి దేవుని కోసం ఏం చేశారు? జీవించారు. అబ్రహాము పేరు పొందారా లేదా? చిన్న పేరు అబ్రహాం గారిది. ఈరోజు ప్రపంచమంతా ఎవరి పేరు ఉందండి? మీరు ఏ మూలానికి వెళ్ళండి, అబ్రహాం గారి పేరు. దావీదు పేరు ఉందా లేదా? చూసారా? ఆయన ఏర్పాటు చేసుకున్న సమాజం కనుక నక్షత్రాలుగా, రాజులుగా దేవుడు వారిని దీవించారు. వారి పేరు మాసిపోకుండా దేవుడు ఏర్పాటు చేశారు. వారికి ఉన్న గొప్ప పేరు దేవుని బట్టి చాలా గొప్పది. సమాజంలో పేరు పొందిన వారు అక్కడ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు కూడా ఇశ్రాయేలీయుడా కాదా? యూదుడే కదా ఆయన కూడా. ఆయన పేరు చిన్నదా పెద్దదా? దేవుడిగా, తండ్రిగా, భూలోకానికి వచ్చిన మానవుడిగా ఈనాడు ఆయన పేరు ఎంత గొప్పది? ప్రపంచంలో అబ్రహాము పేరు కన్నా, దావీదు పేరు కన్నా ఎవరి పేరు గొప్పది? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పేరు పొందినవారు. ఆ సమాజంలో పేరు పొందినవారు ఉన్నారు. బైబిల్ సమాజంలో కూడా పేరు పొందినవారు ఉన్నారా లేరా? అమ్మ లేరా? ఎందుకు లేరు? ఎంతోమంది. అందులో ప్రముఖులు ఎవరు? సెయింట్ ఫాదర్ ఎం దేవదాసు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా అని పిలిచే అర్హత ఇంకెవరికే భాగ్యం లేదు. తండ్రి ఏమో కుమారుని నా కుమారుడిని పిలిస్తే, ఈ కుమారుడు అయ్యగారిని నా కుమారుడా అని పిలిచే పేరు. మా అయ్యగారి పేరు చిన్నదా పెద్దదా? మన దృష్టిలో చిన్నదే. చాలామంది దృష్టిలో చిన్నదే పేరు. కానీ ప్రభు దృష్టిలో ఒక మాట, ఆయన దృష్టిలో పెద్దదైతే లోకంలో కూడా ఏమవుతుంది చెప్పండి? అది దాన్ని ఎవరు ఆపలేరు. ఆపగలరా? మరి పిల్లలు ఒకసారి ఒక గదిలో కూర్చున్నారట. దేవదాసయ్య గారు ఒక గదిలో నులక మంచం మీద పడుకున్నారట. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ టైంలో పరమందున్న తండ్రి దావీదు మహారాజు గారిని పంపించారట. ఎవరి దగ్గరికి? అయ్యగారి దగ్గరికి. అబ్బాయి ఓ మాట చెప్పిరా అని పంపారట. ఓ మాట చెప్పడానికి దావీదు గారు వచ్చేసారు. రాగానే దేవదాసయ్య గారు నిలబడి మరణాత్ చెప్పి, అయ్యా అని కృతజ్ఞతలు చూపించి, ఎందుకు వచ్చారంటే ప్రభు వార్త చెప్పమన్నారంటే, సరే అయ్యా నేను లేచాను, ఇదిగో మీరు ఇక్కడ మంచం ఉంది కదా కూర్చోండి అని అన్నారట. ఎవరిని? దావీదు గారిని. కూర్చోండి అయ్యా అంటే ఇలా చూస్తున్నారట. దావీదు గారు కూర్చోవట్లేదట. సరే మళ్ళీ అదేంటండి మీరు వచ్చారు కదా, మీరు పరిశుద్ధులు గనులు, కూర్చోండి అయ్యా నేను నిలబడతాను, చెప్పండి ఏం చెప్పారు తండ్రి అంటే, నేను కూర్చొని అంటున్నారట. ఆయన ఏం చేయనమ్మా, నేను కూర్చొని అంటున్నారట. అదేంటండి మరి మీరు కూర్చోవాలి కదంటే ఆయన అన్నారట, నేను కూర్చోటానికి నాకు యోగ్యత లేదు అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేదండి, అయ్యగారు అన్నారట, అదేంటయ్యా నేను ఇంకా శరీరంలో ఉన్నానయ్యా, లోకంలో ఉన్నాను, మీరైతే పరిశుద్ధులు ప్రభువుతో ఉన్నారు, మీరు కూర్చోవచ్చయ్యా అంటే దావీదు మహారాజు గారు చెప్పారట, అయ్యా దేవదాస్ గారు, వృద్ధాప్యంలో నేను ఉన్నప్పుడు ఈ లోకాన్ని బట్టి జీవించాను. నేను ఎంత దేవుని ఏర్పాటులో ఉన్నా కొన్ని బలహీనతలు నాలో కనబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. చివరికి వృద్ధాప్య కాలంలో, అప్పటికి అయ్యగారు వృద్ధాప్యంలో నిండు వృద్ధాప్యంలో ఉన్నారట. వృద్ధాప్య కాలంలో నా చలి తట్టుకోలేక ఒక కుమార్తెను నాకు పక్కలో పండుకోబెట్టారు. అంతే కదా, బైబిల్ ఉంది కదా. ఎన్ని బట్టలు కప్పినా ఆగినప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? ఒక శునిమీరాలు తీసుకొచ్చి అభిషేకును పెళ్లి చేసి ఇచ్చేశారు ఆయనకి. ఇటువంటి చిన్న చిన్న స్థితులు నాలో ఉన్నాయ్యా, ఇవి సరిపోయే స్థితులు కాదు, నేనైతే వీటి ద్వారా సంతృప్తి చెందినది కానీ నీ జీవితంలో స్త్రీని సిరిని ముట్టలేదు గనుక నాకంటే నీకే పేరు ఎక్కువ అన్నారట. బోలేస్ మహారాజుకు సామాన్యమైన పేరు అమ్మా, బైబిల్ మిషన్కు లేదు, దేవదాసయ్య కూడా చిన్న పేరు కానే కాదు. అబ్రహాము చిన్నవారు చిన్న పేరు, పెద్ద పేరు. దావీదు చిన్న పేరా పెద్ద పేరా? పెద్ద పేరు. ఈనాడు బైబిల్ మిషన్లో పేరుందా లేదా? అయ్యగారికి ఓ పేరు ఉంది. సుజీవరాజు గారు పేరుందా లేదా? పేరుందా లేదా? ఎవరితో మాట్లాడేవారు ఆయన? ప్రభువుతో. ఇంకా ఎవరితో? పులులతో. పులులతో ఎవరు మాట్లాడతారండి? ఆగు అంటే ఆగేదట, కూర్చో అంటే పులులతో పండుకుని సహజీవనం చేసి ఆయన గుహలో. ఇప్పటికి మనం చూసాం, మనం టీవీలో చూసాం, మీరు చూసారు లేదో, మీరు వెళ్ళారా? ధన్యత. గనుక బైబిల్ మిషన్లో ఏమాత్రం చిన్నవారు లేరు, పేరు పొందినవారు. ఏం పొందినవారు?
అమ్మ, మన ప్రమిళమ్మ గారికి పేరుందా లేదా? ఏం పేరు చెప్పండి? ఏం పేరు? రాజమాత. మిషన్ అంతటికి తల్లి. ఆమె కీర్తనలు పాడితే చెవుల్లోకి వెళతాయి, గుండెల్లోకి వెళతాయా? చెవుల్లోకి వెళ్ళి అన్ని కీర్తనలు చెవుల్లోకి వెళ్తాయి. అమ్మగారు పాడితే అంత ఆనందంతో, అంత ఉత్సాహంతో, ఆయా వయసులో కూడా దేవుడు అంత ఆరోగ్యాన్ని, అంత శక్తిని ఆ కాలంలో ఇచ్చి చక్కగా పాడించారు. దేవునికి మహిమ కలుగును గాక. బిఏ గారు సిలువ ధ్యానం చేసే సిలువ ధర కనబడేదట సంఘానికి. వాక్యం చెప్తే ధ్యానం చేయించి వాక్యం చెప్పేవారంటమ్మా. అలాగే పైన చిన్నదాకా ప్రభు సిలువ రూపాన్ని చూపించారు ధ్యానంలో. అవునమ్మా, సిలువ గురించి బిఏ గారు. కనుక బైబిల్ మిషన్లో పేరు లేని వారు ఎవరు కూడా లేనే. దేవుని సన్నిధి జరిగించటంలో, ప్రభువుతో మాట్లాడటంలో, క్రొత్త విషయాలు తెలియచెప్పటంలో ఎవరికి పేరుంది? బైబిల్ మిషన్ సమాజానికి వారికి పేరుంది. మనకు కూడా ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. 4 చూద్దాం. అమ్మ సరిపోద్దా? ఇంకా ముగించమంటారా? చెప్పండి. సంఖ్యాకాండం నేను కూడా చూసుకోవాలి కదమ్మా. 14:7 సంఖ్య 14:7 త్వరగా ముగించేస్తాను. సంఖ్య 14:7 సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇశ్రాయేలు సమాజానికి వాగ్దానం ఉన్నది. ఏముంది? వాగ్దానం ఉంది. ఏంటి వాగ్దానం అంటే, ఐగుప్తు కానే కాదు, మీకు ఇచ్చే వాగ్దానం కనాను దేశం. ఏ వాగ్దానం? పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దాన దేశమును చేరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ కూడా వాగ్దానం ఉందా లేదా? ఉందా లేదా? ఏంటా వాగ్దానం? ఆనంద దేశము. ఏ దేశం చెప్పండి? ఆనంద దేశము. మన సభలో హెడ్డింగ్ అదే. మహిమ మేఘము నెక్కుటకై. ఏ మేఘం? రక్షణ కొరకు కాదు, రక్షింపబడుటకే రండి అని అందరూ చెప్తారు సభల్లో. మహిమ మేఘము నెక్కుటకై వధువుగా సిద్ధపడటానికి ఎక్కడ రండి? సభలకు రండి. అందుకే ఆనందేశ వాగ్దానం మనకు ఉంది. మన పెద్దలు కూడా పాడుకున్నారు. అందిన మన జ్ఞానమునకు ప్రభువు ఆశ్చర్యకరమైన రీతిగా ఆనంద దేశము చేర్చెడి మహిమ. ఏ దేశం చెప్పండి? మనకి వాగ్దానం ఉంది. మనకి వాగ్దానం ఉంది. మహిమ మేఘము నెక్కించడి గొప్ప దేవుని కృప కొరకై. బోలేస్ మహారాజుకు వారికి వాగ్దానం, మనకు కూడా వాగ్దానం. ఇక చివరి ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథం 21:13 చూడండి. మొదటి రాజులు 21:13 మనం చూస్తే ఆ సమాజానికి ఏముందో మరొక దీవెన. మొదటి రాజులు 21:13. అప్పుడు ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి కూర్చుండి జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో చావు. చూసారా? సమాజమునకు శత్రువులు ఉన్నారా లేదా? చూసారా? పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి, ఎక్కడా? ఆ సమాజం దేవుడు దీవిస్తుంటే, ఆ సమాజాన్ని దేవుడు నడిపిస్తుంటే, ఇశ్రాయేలు సమాజాన్ని ఆశీర్వదిస్తుంటే, సాతాను ఎవరు లేపాడు? పనికి మాలిన మనుషులను, పని లేని మనుషులను, విరోధులు ఏం చేశాడు చెప్పండి? ఎవరి మీద కోపం? నాబోతు మీద. ఎవరి మీద చెప్పండి? నాబోతు పరిశుద్ధుడా పాప? పరిశుద్ధుడా ఆయన. ఏ కళంకం ఆయనకి తెలియదు. కనుక సమాజాన్ని పాడు చేయటానికి అన్నాడు సాతాను శత్రువును లేవనెత్తాడు. కొరాహు శత్రువా కాదా? అదే సమాజం. ఇశ్రాయేలు సమాజానికి బయటవారు శత్రువులు ఉన్నారు, లోపల కూడా. ఇప్పుడు చదువుకున్న ఇద్దరు మనుషులు బయటవారు, లోపల వారా? లోపల వారే శత్రువులు. కొరాహు ఇంటివాడే శత్రువు కదా. ఆకాను ఇంటివాడా కాదా? చూసారా? దేవుని సమాజానికి, ఇశ్రాయేలు సమాజానికి శత్రువులు ఉన్నారు. ఈనాడు బైబిల్ మిషన్ అనే సమాజానికి కూడా ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ముందు శత్రు ఎవరు? సాతాను. ఎవరు చెప్పండి? సాతానే. వాడిదే పెద్ద ఆటంకం. దేవుని చిత్తం జరగకుండా, అయ్యగారి యొక్క ఏర్పాటు పనులు జరగకుండా విరోధి ఎవరు? లోకం, అధికారులు, ఈ లోక సంబంధమైన విషయాలు, మరి దేవుని చిత్తాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఎవరైనా సరే బైబిల్ మిషన్కి ఎవరు చెప్పండి? వారు శత్రువే. దేవుని మాట నెరవేర్చకుండా, దేవదాసయ్య గారి మనసులో ఉన్న కార్యాలు చేయకుండా ఇష్టానుసారంగా చేసేవారందరూ కూడా బైబిల్ మిషన్ సమాజానికి
శత్రువులే. అయ్యగారు రాశారు, శత్రువులు గెలవగలరా? గెలవగలరా చెప్పండి, గెలవగలరా? అయ్యగారు అన్నారు, సవాల్, గెలవగలరా? అంతమంది శత్రువులు ఉన్నా సరే ఇశ్రాయేలు సమాజం ఆగిపోయిందా? ఆగిందమ్మా. నేడు కూడా ఆగుతుందా? ప్రపంచంలో అందరూ చూస్తున్నారు ఈరోజు సమాజాన్ని. ఎవరన్నా దాన్ని ఆఫ్ చేయగలరా? దానికి అంతం ఉందా? ఎవరి ఏర్పాటు అది? ఎవరైనా ఇశ్రాయేలుకు విరోధంగా ఆలోచిస్తుంటే దేవుడు వారిని ఇశ్రాయేలు చేతులకు అప్పగిస్తున్నాడు. ఈ కాలంలో ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇశ్రాయేలుకు విరోధంగా ఆలోచిస్తే ఆ ఆలోచించిన వ్యక్తిని ఎవరి చేతులు పెడుతున్నాడు? తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు చేతుల్లోనే. అలాంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. కనుక బైబిల్ మిషన్ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఇంకా ఏం చెప్పండి, వృద్ధి తప్ప భయం అనేది వృద్ధే రాదు. హామాను లేకపోతే జయమేం తెలుస్తుంది? అంతే కదా. హామాను ఉన్నాడు కనుకే ఎస్తేరు గ్రంథం మనకి. అసలు హామాను లేకపోతే ఎస్తేరు గ్రంథం ఎందుకండి? అవసరం లేదు కదా. కనుక సాతాను కార్యాల వల్ల మరి దేవుని శక్తి బయలుపడద్ది. మనకి యొక్క అంతము అపాయం రానే రాదు. కనుక 4 విషయాలు 5 విషయాలు. ఒకటిది ఏంటంటే ఇశ్రాయేలు సమాజం దేవుని, బైబిల్ మిషన్ కూడా దేవుని సమాజం. రెండోది ఏంటి? ఇశ్రాయేలుకు దైవ సన్నిధి ఆధారం, బైబిల్ మిషన్ కూడా దైవ సన్నిధి ఆధారం. మూడోది ఏంటి? సమాజంలో పేరు పొందిన వారు ఉన్నారు, బైబిల్ మిషన్లో కూడా ఎవరున్నారు? పేరు పొందిన వారు ఉన్నారు. నాలుగోది ఏంటి? సమాజానికి వాగ్దానం ఉంది, బైబిల్ మిషన్ కూడా ఏముంది? వాగ్దానం ఉంది. ఐదోది సమాజానికి విరోధులు ఉన్నారు. సమాజానికి దేవుని బైబిల్ మిషన్ కూడా ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది విరోధులు ఉన్నా అన్నాడు దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. ఈనాడు ఎంతమంది విరోధులు ఉన్నా బేతేలు గృహవాసులకి అపాయము రానే. దేవుడు మన పక్షాన ఉన్నారు. కనుక ఆయన సమాజానికి మరి మన బైబిల్ మిషన్ పోలి మనం ధ్యానం చేసాం. ఆ సమాజానికి ఇచ్చిన గొప్ప భాగ్యమే పర్ణశాలల పండుగ. ఏ పండుగ? అదే మన మహోత్సవం మరోసారి ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి పరిశుద్ధుడా మీకే నమస్కారాలు, వందనాలు. ఇది ఇశ్రాయేలు సమాజము, బైబిల్ మిషన్ సమాజం గురించి కొన్ని అంశాలు ధ్యానం చేసాము నాయన. ఇదిగో ఇప్పుడిది కాదు, మీ అనంత ఉద్దేశము దేవా. నిజంగా ఇశ్రాయేలును బయలుపరిచింది మీరే. మీరు లేకపోతే ఆ దేశమే లేదు నాయన. అబ్రహామును పిలిచింది మీరే, జనాంగాన్ని ఏర్పాటు చేసింది మీరే, విడిపించింది మీరే, నడిపించేది మీరే, నేడు కూడా తోడు మీరే. అలా ఇదిగో ఒక్కడు మా తండ్రి వృద్ధుడై ఉండగా నాయన పిలిచింది మీరే, నడిపించేది మీరే, దీవించేది మీరే, ప్రతి శత్రువును పడగొట్టేది మీరే అని ధ్యానం చేశాం ప్రభువా. మేము ఇదిగో ఏర్పాట్లో బెడలు అనే గొప్ప ఘనత మాకు ఇచ్చాం. కనుక ఇశ్రాయేలు సమాజాన్ని మీరు కాపాడినట్టుగా మా మిషన్ను, మా పెద్దలను, మా మహోత్సవాలు మీరు కాపాడి జయకరంగా జరిగించి దీవించమని అత్యానంద మాసంలో మాతో మాట్లాడి ఆనందాన్ని కలిగించున యేసు నామమును వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మీ అందరికీ ప్రభువు నామములో మరణాత.